Proverbs chapter 17 verse 5. Whoever mocks the poor insults his maker. He who is glad at calamity will not go unpunished. పేదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు. పేదవారిని మనం వెక్కిరిస్తేనంట వాళ్ళని సృష్టించినటువంటి దేవుణ్ణి మనం నిందించినట్లు అని చెప్పి వాక్యం చెప్తున్నది. ప్రియమైన వాళ్ళ ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడ్డాడు. ఆపదలో ఉన్నప్పుడు ఎవరినైనా మనం చూసి సంతోషిస్తే వాడు నిర్దోషి అని దేవుడు ఎంచుతాడనమాట. ఆపదను చూచి సంతోషించేవాడు. ఇతరుల ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళని చూసి మనం సంతోషించామనుకోండి, నిర్దోషిగా ఎంచబడ్డాడు. సంతోషించేవాడు నిర్దోషిగా ఎంచబడ్డాడు అంటే దోషిగా ఎంచబడతాడు అని అర్థం అన్నమాట. పేదలను వెక్కిరించకూడదు. ఆపదలో ఉన్న వాళ్ళని చూసి అంటే ఎవరన్నా బాధలో ఉన్నప్పుడు చూసి మనం ఆనందించకూడదు. దేవుడు ఒకవేళ మరి వాళ్ళ మీద కోపం మన మీదకు మళ్ళిస్తాడేమో అని మరొక చోట ఉన్నది ప్రియమైన వాళ్ళారా. కాబట్టి మనం ఆపదలో ఉన్న బాగైంది, అతనికి వాళ్ళకి బాగైంది అని మనం అనుకోకూడదట. దేవునికి ఇష్టం ఉండదు అది. ఆపదని వాళ్ళ ఆపదలో ఉంటే మనం సంతోషించడం కూడా దేవునికి ఇష్టం ఉండదట.